ఆపరేషన్ సింధూర్ 2.0పై ఆర్మీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మరోసారి ఆపరేషన్ సింధూర్ ప్రారంభిస్తే ఈసారి పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఆ దెబ్బ తీవ్రత మరింత గట్టిగా ఉంటుందని భారత సైనిక ఉన్నతాధికారి హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ కంటే ఈసారి ప్రతిస్పందన బలంగా ఉంటుందని వెస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ తెలిపారు. మనం ఏ మేరకు స్పందించాలి అనేది ఆ రోజు, అప్పటి సమయం, నెలకొన్న పరిస్థితిని బట్టి పూర్తిగా ఆధారపడి ఉంటుందని అన్నారు. కానీ ఈసారి మరింత గట్టిగానే దాడి చేయాలనే దానిపై మాకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని గుర్తు చేశారు. కానీ పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడంతో వాళ్ల క్షిపణి, వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడించారు. భారత సైన్యం శక్తి ముందో తలవంచిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి ఇతర దేశాల ద్వారా కాల్పులు విరమణ ప్రతిపాదన తీసుకువచ్చిందని తెలిపారు. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం వాళ్లకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. 1971 బంగ్లా విముక్తి పోరాటం లేదా కార్గిల్ యుద్ధాలతో పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోలేదని అన్నారు. అలాంటి వాళ్లు ఆపరేషన్ సింధూర్తోనైనా గుణపాఠం నేర్చుకున్నారా అనేది ప్రశ్నార్థకమే అని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. పాక్ దొడ్డిదారిన యుద్ధాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. వాళ్లు మనతో నేరుగా యుద్ధం చేయలేరని, కాబట్టి ప్రాక్సీలను ఉపయోగించి యుద్ధం చేస్తారని తెలిపారు. ఆ బలహీన దేశం ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ను కాల్పుల విరమణ కోసం ఒప్పించాలని పలు దేశాలను కాళ్లావేళా బతిమిలాడిందని ఆయన గుర్తు చేశారు. కాగా గతేడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దాయాది దేశం ఏం జరిగిందో తెలుసుకునే లోపు భారత సైన్యం కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసి వెనక్కి వచ్చేసింది. ఈ ఘటనతో భారత్ పాక్ల మధ్య డ్రోన్, క్షిపణి దాడులతో 4 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలో మే 10న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి. కానీ భారత్ దెబ్బకు పాకిస్తాన్ వైమానిక స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని ఇప్పటికీ పాక్ మరమ్మతులు చేసుకుంటోంది.